ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్‌టీయూ అప్డేట్స్. మే 1 ఎగ్జామ్ అనేది జరుగుతుందా జరగదా, లేదా హాలిడే ఇస్తారా అని చెప్పి, ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తారా అని చెప్పి చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. సో దానికి సంబంధించిన అప్డేట్ మాట్లాడదాం. దానికంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఎవరైతే ప్రజెంట్ సెకండ్ ఇయర్ 21, 22 కానివ్వండి, అది రెగ్యులర్ కానివ్వండి, సప్లిమెంటరీ కానివ్వండి, రాసే వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మాట్లాడతాను. సో మీరు ప్రీవియస్గా ఒకవేళ మీరు సప్లిమెంటరీ రాసినా లేదా రెగ్యులర్ ఎగ్జామ్ రాసి రెగ్యులర్లో ఫెయిల్ అయినా, మీకు ప్రీవియస్గా అంటే మీరు ఎప్పుడైతే రాశారో అప్పుడు మీకు పేపర్ ఎలా అయితే వచ్చిందో దానికి కొద్దిగా లిటిల్ బిట్ డిఫరెన్స్తో మీకు ఇప్పుడు పేపర్ రావడం జరుగుద్ది. అది గుర్తుపెట్టుకొని మీరు మీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ ప్రీవియస్గా మీకు కానీ పేపర్ చాలా ఈజీగా వచ్చింది అనుకోండి, ఇప్పుడు కొద్దిగా డిఫికల్టీగా ఇస్తాడు క్వశ్చన్ పేపరు. సో దాన్ని బేస్ చేసుకుని మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. అలా అని చెప్పి పోయినసారి చాలా ఈజీగా ఇచ్చారు, ఇప్పుడు కూడా ఈజీగా ఇచ్చేస్తారు, నేను అదే పేపర్ చదువుకొని వెళ్తాను, పాస్ అయిపోతాను అంటే మాత్రం చాలా కష్టం. అక్కడి నుంచి ఇక్కడికి మ్యాక్సిమం చూస్తే ఒక 5 to 10 మార్క్స్ క్వశ్చన్స్ ఏమైనా వస్తాయని తప్ప అంతకు మించి మీరు క్లియర్ చేసుకునేదానికి, సబ్జెక్ట్ క్లియర్ చేసుకునే మార్క్స్ అయితే మీకు క్వశ్చన్ పేపర్లో కనపడవు. సో ఐ హోప్ మీరు ఎగ్జామ్స్ బాగా రాస్తున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నాకు తెలిసి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఏమో. సో అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా రాయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే May 1 ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా అంటే, ఎటువంటి ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వదు. అది సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కానివ్వండి, లేదా ల్యాబ్ ఎగ్జామ్ కానివ్వండి, ఫైనల్ ఇయర్ ల్యాబ్ ఎగ్జామ్ అయినా సరే ఎటువంటి పోస్ట్పోన్ అనేది జరగదు. ల్యాబ్ ఎగ్జామ్స్కి మళ్ళీ చెప్తున్నాను, ల్యాబ్ ఎగ్జామ్ May 1 ఖచ్చితంగా జరుగుతుంది. బయట యూనివర్సిటీ నుంచి వాళ్ళు వస్తారు, ప్రాజెక్ట్ యాజ్ యూజువల్గా కండక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు ఏంటంటే ప్రాజెక్ట్ రివ్యూ జరిగేటప్పుడు ఎక్స్టర్నల్ ఎటువంటి పరిస్థితుల్లో ఆప్షన్ పెట్టకండి. ఒకవేళ మీరు రెగ్యులర్లో ఆప్షన్ పెట్టారు అంటే సప్లిమెంటరీలో మీరు మొత్తం టీం మెంబర్స్ ఉండరు, మీరు ఒక్కరే డెమో ఇచ్చుకోవాల్సి ఉంటుంది, మీ ఒక్కరికే వైవా ఉంటుంది. సో దయచేసి ల్యాబ్ ఎగ్జామ్స్కి ఆబ్సెంట్ అవ్వకండి. ల్యాబ్ ఎగ్జామ్స్ మీ టీంతోనే కలిసి, మీది అందరిది ఒకే టైంకి ఏం జరగవు. సో ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క టైం జరుగుతుంది. మీ బ్యాచ్ టైంకైనా మీరు వచ్చి మీ ప్రాజెక్ట్ని ప్రజెంటేషన్ ఇవ్వండి, మీ టీంతో ఈజీగా అయిపోతుంది. అండ్ మనం ఖచ్చితంగా మాట్లాడాలంటే మీకు తెలిస్తే ఖచ్చితంగా మాట్లాడండి. కొద్దో గొప్ప అయినా కొంచెం మాట్లాడడానికి ట్రై చేయండి, గమ్ముగా అయితే కూర్చోకండి. ఓకే. సో అలాగే మీ ల్యాబ్ ఎగ్జామ్స్ అయిపోయి మీరు కాలేజ్ నుంచి బయటకు వచ్చేంత వరకు మీ కాలేజ్ ఫ్యాకల్టీస్తో, మీ కాలేజ్ మేనేజ్మెంట్తో క్లియర్గా చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండాలి. మిస్బిహేవియర్ లాంటివి చేశారంటే ప్రాజెక్ట్ మార్క్స్ వాళ్ళ చేతుల్లో ఉంటాయి, మీకు ఇంకా ఎటువంటి ఛాన్స్ ఇవ్వరు. ఫెయిల్ చేసినా ఎవరు వెళ్ళి అడిగేంత ఛాన్స్ కూడా యూనివర్సిటీ కానీ కాలేజ్ వాళ్ళు కానీ మనకి ఇవ్వరు. సో ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు అందరూ కామ్గా ఉండండి. అండ్ తర్వాత సప్లిమెంటరీ అంటే ఇంకా మీరు కాలేజ్కి వెళ్ళరు, ఇంట్లో కూర్చొని సప్లీలు చదువుకుంటారు, సప్లీ క్లియర్ చేసుకుంటారు, అదంతా విషయం. ప్రాజెక్ట్ మార్క్స్ వరకు మన చేతికి వచ్చేంత వరకు మనం కామ్గా ఉండాల్సిందేను. ఓకే. సో ఎటువంటి పోస్ట్పోన్ అనేది జరగదు. ప్రాజెక్ట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రాజెక్ట్కి ప్రిపేర్ అవ్వండి, వైవా, పీపీటీ ప్రజెంటేషన్స్కి. అలాగే ఫైనల్ ఎక్స్టర్నల్ దగ్గర పీపీటీ ప్రజెంటేషన్ ఏమి ఇవ్వరు. మీ రిపోర్ట్స్ని తీసుకొని మీరు వెళ్ళి మీ ప్రాజెక్ట్ని ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళు వైవా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఇచ్చే రికార్డ్స్లోనే మీ అందరికి ఒక్కొక్క రికార్డ్ ఇస్తారు. ఆ రికార్డ్ని చూసి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, అంతే అయిపోతుంది. అంతకు మించి అక్కడ ఏమీ జరగదు. కాబట్టి మీరు సీనియర్స్ దగ్గర కూడా సజెషన్ తీసుకోవచ్చు. సో ఇదన్నమాట అప్డేట్. May 1 అయితే ఎటువంటి పోస్ట్పోన్ అనేది ఉండదు. యాజ్ యూజువల్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి, ఎటువంటి పోస్ట్పోన్ ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే అస్సలు పెట్టుకోకండి. ఓకే. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్. అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా జాగ్రత్తగా మీ ఫైనల్ ఇయర్ని క్లోజ్ చేసుకోండి, మీ అకాడమిక్ సెక్షన్ని. అండ్ ఇదన్నమాట అప్డేట్. అండ్ ఈ వీడియోని కానీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జేఎన్‌టీయూ అప్డేట్స్. కీప్ సపోర్టింగ్ ఫర్ జేఎన్‌టీయూ అప్డేట్స్.